వాస్తవానికి రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా, కొద్ది కాలంగా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మహిళలకు సంబంధించినటువంటి మహిళలపై ఆకృత్యాలు, దాడులు జరుగుతున్నాయి. అది రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం కావచ్చు, వినుత కోట వ్యవహారం కావచ్చు, ఇలా చాలా రకాల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి, రాసలీలలో బయటకు వస్తున్నాయి. కానీ ఎప్పుడు స్పందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు రీసెంట్గా 2 విషయాలు ఆయన స్పందించారు. రాజుపై అటాక్ జరగకపోయినా జరిగినట్టు చిత్రీకరిస్తే దాన్ని ఖండించారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి జరగకపోయినా, ప్రొటెస్ట్ జరిగినా సరే దాడి జరిగిపోయిందంటూ ఏదైతే అభివర్ణాలు వచ్చాయో వాటిని సపోర్ట్ చేసి ఈయన ఖండనలు చేశారు. అంటే ఈయనకి ఇవే కనిపిస్తాయా, వేరే ఇష్యూస్ కనిపించవా అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. సార్ ఈ పోస్టులు ఆయనే పెట్టారా? ఆయన ట్విట్టర్ అకౌంట్ కూడా వాళ్లే ఆపరేట్ చేస్తున్నారో కూడా కాస్త గమనించండి సార్. ఆ ట్విట్టర్ అకౌంట్ కూడా వాళ్లే ఆపరేట్ చేస్తున్నారేమో, వాళ్లే స్టేట్మెంట్లు రాసేస్తున్నారేమో బహుశా. ఎందుకంటే 7 గంటలు ఆపకుండా జరిగిన దాడిని ఖండించలేనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కనీసం మహిళల గురించి మాట్లాడుతున్నారు, చెల్లెళ్ళని భార్యలని కంపేర్ చేసి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ధర్నాకి కాదు, కేవలం నిరసనకి అది కూడా తెలంగాణలో ఏబిఎన్ భవన్ దగ్గరికి వెళ్తే ఇమీడియట్ గా స్పందన. ఆయన స్పందించారా, ఆయనకి సంబంధించిన అవతల వాళ్ళు స్పందించి ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారా? ఫర్ సపోజ్ వినూత కోట గురించి మనం మాట్లాడుకుందాం సార్. వినూత కోటకి సంబంధించి ఆ అమ్మాయి పాపం ఎక్కడో యుఎస్ లో భార్య భర్త ఇద్దరు ఉద్యోగస్తులు సార్. వినూత కోట తండ్రి వైసీపీలో ఒక కీలక నేత సార్. వినూత కోట వాళ్ళ మామ అంటే ఎవరైతే భర్త చంద్రబాబు గారి తండ్రి టీడీపీలో ఒక కీలక నేత సార్. వినూత గారి భర్త ఎవరైతే చంద్రబాబు గారు ఉన్నారో 2013-14లో ప్లానింగ్ కమిటీలో అతను సిబిఎన్ గారి చంద్రబాబు గారి ప్లానింగ్ కమిటీలో ఒక నెంబర్ సార్. కానీ ఈ 2 పార్టీలను వదిలి నవతరాన్ని ముందుకు తీసుకొస్తూ యువరక్తాన్ని ఉప్పొంగించేలాగా ఆయన సిద్ధాంతాలు, ఆయన మాటలు, ఆయన చెగువీరవి, ఆయన స్లోగన్స్, ఇదిగో సముద్రం పొంగిపోతుంది, వరదొచ్చి మునిగిపోతుంది అనేటటువంటి కొన్ని భారీ డైలాగులతో యువత ముందుకు వచ్చినారు సార్. రబ్బర్ చెప్పులు రాజకీయం అంటూ వాళ్ళేం రబ్బర్ చెప్పుల వాళ్ళేం కాదు సార్, చాలా కోటీశ్వర్లే, ఎలక్షన్ కి పెట్టుకోగల డబ్బు గల్ల వాళ్లే. సో 2019 ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా అభ్యర్థి అయినటువంటి వినూత కోట ఆవిడ దగ్గర పనిచేసే తన సోదరుడు లాంటి ఒక వ్యక్తి అక్క అని మాట్లాడతాడు సార్. అతను ఏదైతే బొజ్జుల సుధీర్ గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టుగా ఫోన్ పే ఎవిడెంటరీ ఉంది సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సుధీర్ గారికి సంబంధించి వీళ్ళిద్దరు కలిసిన టవర్ లొకేషన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి వినూత కోట ఎవరెవరిని కలిసి ఎవరెవరితో ఏ రాజకీయాల గురించి మాట్లాడుతుందో అన్ని రికార్డ్ చేసి సుధీర్ గారికి పంపించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి సార్. వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి సార్, వీడియో ఫుటేజ్లు ఉన్నాయి సార్, ఎవిడెంటరీ ఉన్నాయి సార్. అన్ని ఉంటే ఇవన్నీ పట్టుకొని వినూత కోట వారి భర్త ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి ఉన్నాడు చూడండి, కాటమరాయుడు అంటారండి అతన్ని పట్టుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు సార్. శ్రీకాళహస్తి నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు, మళ్ళీ శ్రీకాళహస్తి నుంచి డీజీపీ ఆఫీస్కి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరకట్లేదండి, ఒక 10 రోజులు మీ ఇంట్లో పెట్టండి, రాగానే అప్పుడు పిలిపించండి, ఇతనితో మాట్లాడిద్దామంటూ హరిప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన మాటలు విని 20 రోజులు కాదు సార్, ఒక నెల పైచిలుకు దగ్గర 2 నెలల లోపు ఆ అబ్బాయిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు సార్. వాళ్ళు చంపే ఉద్దేశం ఉంటే శ్రీకాళహస్తి నుంచి మంగళగిరి వచ్చే లోపల చంపగలరు కదా సార్. అసలు చంపే ఉద్దేశం ఉంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర ఎందుకు తిప్పుతారు సార్? ఆ అబ్బాయి నేను తప్పు చేశాను, సుధీర్ డబ్బులు ఇచ్చేలా నాతో చేపించాడక్క, నేను మోసం చేశానక్క, నువ్వు ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తానక్క అని ఆ అబ్బాయి అన్నప్పుడు ఆ అబ్బాయి నోట నుంచి ఆ మాట పవన్ కళ్యాణ్ గారికి వినిపిస్తే ఎంత బాగుంటుంది సార్. నేను అడిగినాను సార్ వినూత కోట వాళ్ళ భర్తని, అదేంటయ్యా బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారన్నారు కదా, మరి దాని గురించి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదంటే, బొజ్జల సుధీర్ అనే వ్యక్తి కూటమిలో ఒక ఎమ్మెల్యే కదండి, మనం ఇలా చేస్తే కూటమి ధర్మానికి విఘాత పడుతుందని మేము కంప్లైంట్ ఇవ్వకుండా ఎవరినైతే అతను వాడుకున్నాడో కాటమరాయుడు అతను ఒప్పుకున్నాడు కాబట్టి అతను ముందు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించడం కోసం 2 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారంట సార్. వాడు అప్పటికి పారిపోదామని 1వ అంతస్తు నుంచి దూకేస్తే కాళ్ళకి దెబ్బలు తగిలియంట సార్. అప్పటికి డాక్టర్ని ఇంటికి పిలిపించి అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పించారంట సార్. ఒక వ్యక్తిని ఒకళ్ళు చంపాలనుకుంటే ఇవన్నీ చేస్తారా సార్? ఆఖరికి సార్ 2 నెలలు అయిపోతున్నాయి, వీడిని మరింట్లో భరించలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది సార్ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది అంటూ నాదెండ్ల మనోహర్ గారి దగ్గర స్వయంగా కూర్చొని వినూత కోట వారి భర్త మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే, పంపించేయండి అమ్మా, ఇంట్లో ఎందుకు లేదు సార్, పంపించేస్తే సుధీర్ ఇతను ఏమన్నా చేస్తాడేమో.
లేకపోతే ఇతను ఏదైనా చేసుకుంటాడేమో, సార్ తో మాట్లాడిచ్చే వరకు, మనం కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేసే వరకు అతన్ని ఉంచుదాం సార్ అంటే, వద్దొద్దు పంపించేయండి. వాడు అతన్ని ఏం చేసినా, అతను వాడిని ఏం చేసినా మనకేం పనమ్మా, మీకేం సంబంధం, మీకేం ఇబ్బంది లేదు, మేము మాట్లాడతాం కదా అని పంపించేయమన్నాడు సార్. అలా ఓకే. పంపించిన 10-15 రోజుల్లోనే ఈ ఘటన జరిగింది సార్. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, దీంట్లో వినూత కోట గాని వారి భర్త గాని చంపే ఉద్దేశం ఉంటే ఈ 2 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్లు ఇచ్చి, లేకపోతే అతను బతికుంటేనే కదా వాళ్ళకి ఎవిడెంట్రీ, అతను బతుకుంటేనే కదా సుధీర్ ఎంత అరాచకం చేసి, ఎంత డబ్బులు అతనికి పంపించి, ఎంత పార్టీని డిగ్రేడ్ చేయడానికి, ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాల్ని అసభ్యమైన ఫోటోలు, పదజాలాలు, మాటలు, ఇవన్నీ కూడా సార్. కానీ అలాంటి వ్యక్తిని సూసైడ్ చేసుకున్నాడా, వీళ్ళే చంపేశారా తెలియదు కానీ, ఆ కేసు వీళ్ళందరి మీద పెట్టేసి మర్డర్ కేసులో ముద్దాయి వినూత కోట అని టీడీపీ సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేసింది సార్. అరే, నీ పార్టీ ఆఫీస్ కి వస్తే 2 నెలలు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వలేకపోయావా? ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా? ఇంత గొప్ప అభ్యర్థులు సార్ వాళ్ళు. వాళ్ళు వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు, లేనిపోని ఈ రాజకీయాల్లోకి వచ్చి శత్రుత్వాలు పెంచుకున్నారు. ఇప్పుడు సుధీర్ ఆ అమ్మాయి రాజకీయాల్లో పోటీ చేయకపోతే శత్రువు అయ్యేవాడు కాదు కదా. ఈయన రెచ్చగొట్టి రాజకీయాలు చేపించి ఈ రోజు వాళ్ళిద్దరికి శత్రుత్వం పెట్టి, ఈ రోజు 2 నెలల అపాయింట్మెంట్ ఇవ్వకపోబట్టి ఈ రోజు ఆ అమ్మాయి మర్డర్ కేసులో ముద్దాయి అయిపోయింది. కానీ ఇదంతా ఎంత ఎవిడెంటరీ సార్? మేము చంపే ఉద్దేశం లేదు సార్, చంపే ఉద్దేశం ఉంటే అతన్ని మా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం సార్? పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు సార్, ఏమయ్యా? ఆయన ఏమన్నా సీఎమ్మా, పిఎమ్మా? మీరేమన్నా సాధారణ కార్యకర్తలు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు కదా. ఇంత కష్టకాలంలో మీతో అమ్మాయితో మాట్లాడకపోగా, ఆ అబ్బాయిని విచారించకపోగా, సుధీర్ ని మందలించకపోగా అపాయింట్మెంట్ దొరకలేదని మీరు చెప్తారేంటి? అతనికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందా అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి సార్. ఇంకా కూడా వినూత కోట వాళ్ళ భర్త పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరికితే బాగుండు, ఇంత జరిగిందని ఆయనకి చెప్పాలని ఈ రోజుకి వాళ్ళు తపన పడుతున్నారు సార్. సో మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉంటారనేది ఇది ఒక తార్కాణం సార్. అంటే ఇంత బ్లఫ్, అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉన్న, ఇంత కళ్ళ ముందుట అధినాయకుడు పట్టించుకోకుండా ఇంకా ఎందుకు అదే పనిగా నమ్ముతున్నారు? అది 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 గొర్రె కసాయి వాడినే నమ్ముతుందని, అది ఎవరి నమ్మకం వాళ్ళ ఇష్టం. కానీ సార్, ఈ రోజు కూడా ఆయన అపాయింట్మెంట్ దొరికితే బాగుండు. ఇలా 2 నెలలు అతను మా ఇంట్లోనే పెట్టుకున్నాం సార్. సుధీర్ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు సార్. సార్, సుధీర్ వల్ల ఇదంతా జరుగుతుంది సార్. నిన్నటి రోజు ఆ అక్యూజ్డ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సార్, శివకుమార్ అని, ఆ వ్యక్తి అతని స్థలంలో అతను రేకుల షెడ్ వేసుకుంటే అర్ధరాత్రులు వచ్చి, ఆదివారాలు వచ్చి ఆ రేకుల షెడ్ ని పగలగొట్టినారు సార్. ఏంటి సార్ ఇది? అంటే ఆ అభ్యర్థుల్లో అంటే అక్యూజ్డ్ గా ఉన్న ప్రతి మందిని వాళ్ళు భయపెట్టి చంపేస్తే ఇక సాక్ష్యాలు ఉండవా? అంటే ఇప్పుడు వినూత కోట, చంద్రబాబు వీళ్ళందరూ మొత్తం చచ్చిపోతే సుధీర్ బాబు మంచోడు అయిపోతాడండి? తప్పు కదా. అంటే వీళ్ళు కనీసం ఇంత జరిగింది కదయ్యా, మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి అంటే, మదేనండి మాట్లాడదాం అనుకుంటున్నాం, కానీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాక బయటికి చెప్తే బాగుంటదని ఇదంతా జరిగిందని అన్నారు. మీకు అవివేకానికి ఏం చెప్పుకోవాలో, చదువులేని మూర్ఖులు, చదువుకున్న మూర్ఖులు అనుకోవాలా? మాకు అర్థం కాలేదు సార్. ఇంత జరిగింది సార్. సార్, ఇప్పుడు మీరు చెప్పండి, అతనికి ఆ అబ్బాయిని చంపే అవసరం ఏమన్నా ఉందా? ఆ అబ్బాయి బతికుంటేనే కదా ఇతనికి ఒక ఎవిడెంటరీ, వీళ్ళ నిజాయితీ అనేది కళ్యాణ్ గారికి కానీ సొసైటీకి కానీ తెలిసేది. అటువంటి అబ్బాయిని వాళ్ళు చంపుకుంటారా? కానీ ఆ అబ్బాయిని ఇంట్లోంచి పంపించేసేయి, ఏం జరిగినా నీకు సంబంధం లేదని చెప్పిన నాదెండ్ల మనోహర్ గారు ఎంత పాత్ర? ఇదేం అక్కర్లేదు, 2 నెలల అపాయింట్మెంట్ దొరకట్లేదు సారథి అని చెప్పినటువంటి హరిప్రసాద్ గారిని ఏమనాలి సార్? వీళ్ళిద్దరు నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక బిడ్డ చనిపోయాడు, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని చనిపోయాడు, ఒక కాటమరాయుడు లాంటి వ్యక్తి ఈ రోజు అన్యాయంగా బలైపోయాడు. అతను తప్పు చేసిన వ్యక్తి కాదు, కానీ సుధీర్ అతనితో తప్పు చేపించినాడు అని అతను ఎవిడెంటరీగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు సార్. చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు అతను. ఎన్నో రికార్డులింగ్ కూడా తీసుకున్నారు వీళ్ళు. ఇవన్నీ పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం, మేము మంచి వాళ్ళం, సుధీర్ ఇలా మమ్మల్ని చేసినాడు, ఇలా ఇబ్బంది పెట్టాడని చెప్పడానికి వాళ్ళు ఇంకా తాపత్రయపడుతున్నారంటే, అలాంటి మూర్ఖులన్నా పట్టించుకోండి అన్న. అలాంటి మూర్ఖులతో ఒక్కసారి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి అన్న. వాళ్ళు ఏదో తాపత్రయపడుతున్నారు, మీరు మంచి వాళ్ళు, మీకు తెలియకుండా జరిగిపోయింది, మీకేమీ తెలియదు అనుకుంటున్నారు. నిజమేనేమో, నిజంగా మీకు తెలియదేమో, ఒకసారి మాట్లాడండి. ఆ ఆడబిడ్డ ఇంకా కూడా పవన్ అన్నతో మాట్లాడాలి అని తపన పడుతుందంటే, సో ఎనీవే ఆడబిడ్డల పక్షాన కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ బాధని వినాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు 2 నెలలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, దాని పర్యాసాన ఇదంతా జరగడం చాలా కడు శోచనీయం అండి.
సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇటువంటి వ్యక్తి మహిళల గురించి, వైసీపీ కార్యకర్తల గురించి, వైసీపీ కార్యకర్త మహిళల గురించి, అంబటి రాంబాబు గారి ఇంట్లో ఆడబిడ్డ అన్నా అని అడుగుతుంటే వారి ఆవేదన గురించి పట్టించుకుంటారనే నా నమ్మకం నాకైతే లేదు సార్. ఆయన చెప్తే బయటకు వచ్చినటువంటి మహిళ, పోటీ చేసినటువంటి మహిళ, ఆవిడికి కష్టం వస్తేనే ఆవిడ అసభ్యంగా ఫోటోలు తీయడానికి బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టిన కారకుడు టీడీపీలో ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యే అంటే ఈ రోజుకి అతన్ని కనీసం మందలించలా, చర్యలు తీసుకోవాలా, పిలిచి మాట్లాడాల. ఆ వ్యక్తి తన అభిమాని, తన దగ్గర పనిచేసిన ఎమ్మెల్యే, వీళ్ళందరినీ పట్టించుకోని వ్యక్తి వైసీపీ కార్యకర్తల మహిళల గురించి పట్టించుకుంటాడా? అంబటి రాంబాబు గారి ఇంట్లో ఆడబిడ్డ అన్నా మీరు స్పందించండి అన్నా, మీరు మాట్లాడండి అన్నా అని అడిగితే వారి ఆర్తనాదాలు ఆయనకి వినపడతాయా? ఏమో సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రభుత్వాలు మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉండాలి, మహిళల పట్ల అద్భుతమైన చట్టాలు కూడా ఉన్నాయి. ఇలా మాట్లాడినటువంటి గౌరవ రాధాకృష్ణ గారికి గతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఆయన అనల. పక్కన ఎవరో అంటుంటే వారించాడు, అయినా సరే ఆయన కేసులో పెట్టాడు. ఇక్కడ స్వయంగా ఈయన సొంత ఛానల్లో ఈయన చిలక పలుకులతో, రాధాకృష్ణ గారి తొలి పలుకులతో బయటకు వచ్చినటువంటి కథనాన్ని పూర్తిగా ఖండిస్తూ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మహిళా హోంశాఖ మంత్రికి, గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ ని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.